ఏప్రిల్ 6వ తేదీన మనకు శ్రీరామనవమి రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఈరోజు ముఖ్యంగా ఏంటంటే 2025 ఏప్రిల్ 6వ తేదీ అనగా మనకు శ్రీరామనవమి రాబోతుంది. పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఇదే రోజున ఏంటంటే గనక సీతారాముల కళ్యాణం జరిగిన రోజుగా మనం పరిగణిస్తాం. చాలా పవిత్రతను అంటే సంచరించుకుని ఉండే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే మనమండి ముఖ్యంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మన అప్పు అనేదంతా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా రాముల వారి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శ్రీరామనవమి అండి గొప్ప పర్వదినంగా మనం పరిగణిస్తాము. ఈ శ్రీరామనవమి ఏంటంటే కనుక ఊరు వార పల్లె తేడా లేకుండా అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలానే కాకుండా ప్రతి చోట కూడా రాముల వారి కళ్యాణం అంటే సీతాదేవి రాముల వారి యొక్క కళ్యాణం అనేది జరిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని చోట్లలో ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం కదా, జాతరలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా పవిత్రతను కలిగి ఉండే రోజు కాబట్టి ఉదయాన్నే లేవాలి. మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిది. అలా ఒకవేళ కుదరదు అనుకుంటే కనుక కనీసం అంటే సూర్యుడు రాకముందుకైనా సరే మనం నిద్ర లేచేసి ముందుగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలంటే కనుక మీరు తప్పనిసరిగా ఏంటంటే నీళ్ళల్లో కొంచెం కర్పూరం పొడి, అలానే కాకుండా కొద్దిగా పసుపు లేదంటే రాళ్ళ ఉప్పు వేసేసి ఆ నీటితో ఇంటిని శుద్ధి చేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి చక్కగా ఏంటంటే గనక కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇంటికి తోరణాలు కట్టిన తర్వాత ఏంటంటే గనక రండి పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి. పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా రాముల వారి యొక్క పటం అంటే ఉంటుంది కదండి మన అందరి ఇళ్లలో, దాన్ని కూడా మీరు చక్కగా క్లీన్ చేసుకోండి. పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని మీరు అంటే స్నానం చేసిన తర్వాత చేయండి. స్నానం చేసే నీటిలో తప్పకుండా ఏంటంటే గనక మనకి శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా మనము అంటే పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. సీతాదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనము ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి. నార్మల్గా ఈరోజు ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. కుదరకపోతే పసుపు రంగు వస్త్రాలు కూడా మీరు ధరించవచ్చు. ఇలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు మీ దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా పర్వాలేదండి. అంటే మనము పూజకి ఏవైతే అంటే పూలు ఉంటాయో ఆ పుష్పాలతో మీరు చక్కగా పటాలను నిండుగా అలంకరించుకోండి. తోరణాలు అంటే మామిడి తోరణాలు కూడా మనం ఏంటంటే కనుక ఇలా పటానికి పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే వడపప్పు, పానకం, అలానే కాకుండా మనం కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివన్నీ కూడా అండి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ఏంటంటే కనుక మనం పానకం చేసుకుంటాం, వడపప్పు, అలాగే కాకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టి దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసుకుని ఇంట్లో మనం ఏంటంటే కనుక కొంతమంది ఈ రోజు భక్షాలు చేసి పెడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఎవరిష్టాన్ని బట్టి వారు బెల్లం పరమాన్నం ఇలాంటివి చేసుకుంటారు, కొంతమంది చెయ్యరు. అంటే గారెలు, పులిహోర ఇలాంటివి కూడా చేసుకుంటారు. కొంతమంది అంటే ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రాగలు చేసుకుంటారు. ఇలా ఏం చేసినా కానీ ఈ పానకం కావచ్చు, వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అలానే కాకుండా ఈరోజు వడపప్పు అలానే కాకుండా పానకాన్ని నైవేద్యంగా తీసుకుంటే చాలా మంచిది. పానకంలో ఏంటంటే కనుక మిరియాలు, బెల్లము ఇవన్నీ కూడా వేసి చేసుకుంటాం కాబట్టి అది ఏంటంటేనండి శరీరానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వడపప్పు, పానకం నైవేద్యంగా స్వీకరించాలి. ప్రతి చోట కూడా అంటే ప్రతి గుళ్ళ దగ్గర కూడా వడపప్పు, పానకం నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా. కాబట్టి మనం ఇంట్లో కూడా అండి మీరు ఒకవేళ గుడికి వెళ్ళకపోతే ఇంట్లోనైనా సరే అంటే ఖచ్చితంగా చేసేసి స్వామివారికి నివేదన చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఇంట్లో ఈ విధంగా దీపం పెట్టుకుని తులసి కోటను కూడా మీరు పూజించుకోవాలి. ఈ రోజు ఇంట్లో తులసి కోటను కూడా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక రాముల వారి పటం ముందు కూర్చొని ఓం రామాయ నమః రామాయ నమః అనుకోవచ్చు. లేదంటే కనుక రమే రామే అంటే మనోరమ అనే మంత్రం ఉంటుంది కదండి, ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. అలా పఠించడం వల్ల కూడా రాముల వారి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా అంటే చల్లగా ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఇప్పుడు చెప్పే ఈ రూ. 5 బిళ్ళ పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారుస్తుంది. మనకైనా లేని సంపద తెచ్చి పెడుతుంది. ఎందుకంటే రూ. 5 బిళ్ళతో పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. అప్పులు తీరటమే కాదు, 4 వైపుల నుంచి ఇక్కడ ఏంటంటే కనుక ధనం వస్తుందన్నమాట. ఐశ్వర్యం పెరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ మనం చూడగలుగుతాం. మన జీవితంలో మనకి ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయండి. అప్పుల వల్ల మనం చాలా అంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. ఎలాగైనా సరే మనం అప్పుని తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం, కానీ అప్పు అనేది తీరదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అంటే చాలా మంచి రోజు కదా, చాలా మంచి తిథిని కలిగి ఉండే రోజు అనమాట. అందుకే మీరు ఏంటంటే
ఈ విధంగా అండి రూ. 5 బిల్లని తీసుకోండి. అంటే ఒక్క రూ. 5 బిల్ల సరిపోదండి ఇక్కడ. మనం ఏంటంటే గనక 4 రూ. 5 బిల్లలు తీసుకోవాలనమాట. ఈ యొక్క పరిహారానికి కావాల్సింది పసుపు, గంధం, 4 రూ. 5 బిల్లలు. అలానే కాకుండా కొంచెమంతా పచ్చ కర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం పొడి కానీ తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం. అలానే కాకుండా ఏంటంటే గనక మన అప్పు తీరుతుంది. 4 వైపుల నుంచి ఏంటంటే గనక డబ్బు మన దగ్గరకు ఆకర్షిస్తుంది. ధనం లేక మనం నరకం చూస్తే అది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు ఈ విధంగా అండి మనం పూజ చేసుకుని రాముల వారిని నిండుగా పూజించుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే మనకంతా కూడా మంచి చేకూరుతుందని పురాణమే చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక శ్రీరామనవమి రోజున ఈ పరిహారాన్ని తప్పక ఆచరించేవారని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఈ రోజున ఈ పరిహారం చేస్తే అప్పు అనేది ఉండదు, అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. అప్పు అనేది జీవితంలో లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా వరకు కూడా ఏంటంటే గనక ఎందరో జీవితాలను మార్చిన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే ఇలా రూ. 5 బిల్లని తీసేసుకుని ఈ పరిహారం చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ముందుగా మీరు ఏంటంటే కనుకనండి ఈ రోజున ఇలా అంటే ముందుగా మనము ఇలా పూలతో చక్కగా అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేయండి. ఆవునెత్తతో దీపం పెడితే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్ దీపం కూడా పెట్టుకోవచ్చు. ప్రతిదినం ఇలా దీపం పెడతాం అలా పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ముందుగానే 4 రూ. 5 బిల్లలు తీసుకోండి. ఈ 4 రూ. 5 బిల్లలు ఏం చేస్తాయంటే కనుక నలుమూలల నుంచి ధనాన్ని ఆకర్షించడానికి 4 రూ. 5 బిల్లలు ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీరు అంటే గిన్నెని ఇలా చిన్న గిన్నెని తీసుకున్న తర్వాత అంటే బౌల్ అండి తీసుకున్న తర్వాత ఆ బౌల్లో ఒక స్పూన్ అంత పసుపు, అర స్పూన్ అంత గంధం అండి, మంచి గంధం, మంచి వాసన వచ్చి ఉండాలన్నమాట. అలాంటి గంధాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కొద్దిగా నీళ్ళను పోసేసి పేస్ట్ లాగా చేయండి. అలా పేస్ట్ చేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక రూ. 5 బిల్లలు ఉన్నాయి కదా, రూ. 5 బిల్లలు వేసే ముందు కొంచెం అంటే మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొంచెం అంత చిటికెడ తీసుకొని ఇలా చేతితో మెదిపేసి అందులో వేయొచ్చు. లేదండి మా దగ్గర కర్పూరం అంటే కనుక ఒక కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపేసి అదంతా కూడా పౌడర్ ఉంటుంది కదా, ఆ యొక్క మనం కలుపుకున్న మిశ్రమం అంటే గంధం, పసుపు అందులో పోసేసి ఆ తర్వాత ఈ 4 రూ. 5 బిల్లలు అందులో వేయండి. వేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకుని ఆ తర్వాత అందులో వేసుకోండి. అదేంటంటే కనుక ఈ 4 రూ. 5 బిల్లలు అందులో మునిగిపోవాలి. అలా మీరు ఒక స్పూన్ తీసుకున్నా పర్వాలేదు, పసుపు 2 స్పూన్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎంత తీసుకున్న ఫలితం అయితే ఉంటుంది. అర స్పూన్ గంధం మాత్రం పోయాలి. ఎందుకంటే మంచి గంధం ఎక్కువగా వాసన కలిగి ఉంటుంది కాబట్టి గంధం తీసుకుని ఈ విధంగా పోసేసిన తర్వాత ఇలా కలిపేసిన తర్వాత రూ. 5 బిల్లలు వేసేసి ఆ తర్వాత మనం ఏంటంటే కనుక రాముల వారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని వదిలేసుకోవాలి. ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుకనండి మనం ఉదయం చేస్తే సాయంత్రం రూ. 5 బిల్లలు తీసుకొని చక్కగా నీళ్ళతో కడిగి వాటిని తీసుకెళ్ళి ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయంలో వేయొచ్చు. అలా లేదండి మాకు ఆలయం అనుకుంటే కనుక రాముల వారికి సంబంధించిన ఆలయాలు అంటే రాముల వారి రూపంగా భావించుకునే ఆలయాలు ఉంటాయి కదా, అక్కడికి కూడా మనం తీసుకెళ్ళి వేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇలా ఈ విధంగా కూడా మీరు పాటించడం వల్ల అప్పు అనేది తీరుతుంది. ముఖ్యంగా ఇక్కడ 4 రూ. 5 బిల్లలు తీసుకున్నాం కాబట్టి 4 వైపుల నుంచి కూడా ధనం అనేది మన దగ్గరకు వస్తుంది, సంపాదన పెరుగుతుంది. నలుమూలల నుంచి ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి చేరుతుంది. అలానే కాకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీతాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, రాముల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి, అలా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మన సంపాదన పెరిగి మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది మీరు గమనించుకోగలుగుతారు, చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. చాలా చిన్న పరిహారమే, కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఓపికతో చేసుకుంటేనే మనకు ఫలితం వస్తుంది. ఏదో చేసాములే అనుకుంటే మాత్రం మనకైతే మాత్రం ఫలితం అయితే రాదనమాట. అందుకే మీరు ఓపికతో చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మంచి ఫలితాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది. ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరికి చేరుతుంది. అదే రూపమైనా కావచ్చు, అది ఏ రూపంలోనైనా సరే. అంటే ఇక్కడ భగవంతుడు మీ దగ్గరికి ధనాన్ని చేరుస్తాడని మనకు పురాణం చెబుతుందన్నమాట. పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం, చాలా చాలా అంటే పవర్ఫుల్ పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చండి. అందుకే మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరు పొందుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోయి మీ అప్పంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అప్పు అనేది మీ జీవితంలో ఉండదుగా. మళ్ళీ ఏంటంటే కనుక అప్పుని తీర్చుకునే మార్గాలు మీకు మీరే ఎంచుకోగలుగుతారు. అప్పు ఎలా తీర్చుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ విధంగా వెళితే మాకు అప్పు తీరుతుంది, అంటే ఒక వస్తువు అమ్మితే మా అప్పు తీరుతుందా, ఒక వాహనం అంటే మన దగ్గర మనం అమ్ముడు పోక కూడా కొన్ని వస్తువుల వల్ల ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వస్తువులను కూడా మనం అమ్ముకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి చేయండి, చేసేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. కానీ ఈ శ్రీరామనవమి రోజున
మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని 5 రూపాయల బిళ్ళ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బుతో పరిహారం చేస్తాం కదా, తప్పనిసరిగా ఫలితం వస్తుందండి, రాదని కాదు, ఫలితం ఉంటుంది. ఫలితాన్ని మనం పొందుతాం, చూసి ఆశ్చర్యపోతాం అనమాట. ఆ ఫలితం ఎంతలా ఉంటుందంటే కనుక మనమే షాక్ అయిపోతాం అనమాట. అంతలా మనం ఫలితాన్ని పొందొచ్చు అనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఇందులో ఇంకా మనకు తిరుగులేని యోగాన్ని కలిగించే పరిహారం, అలానే దైవానుగ్రహాన్ని కూడా కలిగించి ఆ దైవానుగ్రహంతోనే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు వచ్చి పడేలాగా చేసుకునే పరిహారం కాబట్టి నమ్మకంతో ట్రై చేయండి. ఇక ఏంటంటే కనుకనండి, ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి. ఈ పరిహారం ఏంటంటే మీరు ఎప్పుడు కూడండి 5 రూపాయల బిళ్ళతో చేయాలన్నమాట. ఇది మీరు పర్సులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ధనం అనేది మీ దగ్గరికి వచ్చి చేరుతుందండి. పర్సులో రూపాయి కూడా లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక నరకం చూస్తూ ఉంటాము. అసలు డబ్బు అనేది ఉండదండి. ఈ పర్సు ఏంటో మేము పెట్టుకున్నప్పటి నుంచి మాకైతే ఈ పర్సు వల్ల మాకేం పెద్దగా లాభం లేదు, ఈ పర్సు వల్ల మాకైతే చాలా ఎఫెక్ట్ అనేది ఉందని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి. పర్సు వల్ల లాభం లేదంటే కనుక అది మన లక్ కాదండి, ఈ కలర్ ఏదో మాకు బాగాలేదు, కొంతమందికి సెంటిమెంట్లు కూడా ఉంటూ ఉంటాయి కదా. కాబట్టి మీ పర్సు మీరు ఏదైనా సరే మీ దగ్గర పెట్టుకోకపోయినా, మీరు పర్సు ఏదైనా సరే మీది పాతదైనా పర్వాలేదండి, ఒకసారి శ్రీరామనవమి రోజున ఈ విధంగా చేసేసుకొని మీ పర్సులో ఇలా పెట్టుకోండి 5 రూపాయల బిళ్ళని. చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. నమ్మకంతో మీరు ప్రయత్నించండి. మీరేం చేయండి అంటే కనుక ఒక రావి ఆకు కానీ లేదంటే కనుక తమలపాకు కానీ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, రెండిట్లలో ఏది దొరుకుతో అది తీసుకోండి. దాంట్లో ఏంటంటే కనుక కొంచెం అంత పచ్చకర్పూరం, ఆ తర్వాత వచ్చేసి 5 రూపాయల బిళ్ళని ఏంటంటే రాముల వారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న చిటికెడంత పచ్చకర్పూరం, ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ మనం పర్సులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ధనం అనేది వస్తుంది. అలానే కాకుండా పర్సులో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బుకు అసలు కూడా లోటు అనేది రాదని మనకు పురాణం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఈ పరిహారం అనేది ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా చక్కగా తొలగించుకోండి, తిరుగుండదనమాట.